హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ విక్షన్. ప్రభాస్ లాస్ట్ మూవీ కల్కి 2024 జూన్ లో రిలీజ్ అయింది. 2025 లో కన్నప్పలో క్యామియో రోల్, బాహుబలి ది ఎపిక్ తో మమా అనిపించేశాడు. రాజాసాబ్ వాయిదాల వార్తలతో చక్కలు కొడుతోంది. ఈ ఏడాది బోసిపోయిన బాక్సాఫీస్ కి నెక్స్ట్ ఇయర్ ఊపిరిపోయబోతున్నాడు డార్లింగ్. మరో 500 కోట్ల 2000 కోట్ల వసూళ్లను లోడింగ్ చేయబోతున్నాడా? ఈ ఏడాది డార్లింగ్ రాక కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది. కానీ కన్నప్పలో క్యామియో, బాహుబలి ది ఎపిక్ ఫిల్మ్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. అయితే రీ రిలీజ్ లో కూడా బాహుబలి ది ఎపిక్ నియర్లీ 50 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. కానీ బిగ్ నంబర్స్ 500 కోట్లు, 1000 కోట్ల వసూళ్ల సునామీ క్రియేట్ చేసే హీరో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను ఈ ఏడాది మిస్ చేసినట్లే. ఈ లెక్కలు నెక్స్ట్ ఇయర్ గట్టిగానే తేల్చుకోబోతున్నాడు డార్లింగ్. పోస్ట్పోన్ కాకుండా ప్రభాస్ మూవీ రిలీజ్ కాదు అనుకున్న టైంకొస్తే అది ప్రభాస్ మూవీ కాదేమో అన్నట్టుంది. 2025లో రావాల్సిన రాజాసాబ్ 2026 సంక్రాంతికి వెళ్లిపోయింది. మళ్ళీ అక్కడి నుండి కూడా వాయిదా పడుతుంది అన్న రూమర్స్ ఫ్యాన్స్ లో టెన్షన్ క్రియేట్ చేస్తే క్లారిటీ ఇచ్చింది టీమ్. 600 జనవరి 9న రాజాసాబ్ ఆగమనం పక్కా అని తేల్చేసింది. ట్రైలర్ కట్ నుండే అంచనాలు పెంచేస్తున్న ఈ బొమ్మ పక్కా బిగ్ నెంబర్స్ గ్రాప్ చేస్తుందన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతోంది. ఆగస్ట్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు డై హార్ట్ ఫ్యాన్స్. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ కి కళ తీసుకురావడం పక్కా. మరి ఇక మొదలు కాబోయే స్పిరిట్ సంగతేంటో? సందీప్ ప్లాన్ ఏంటి? 2027 బాక్సాఫీస్ బెండ్ తీసే రాజమౌళి వారణాసి, అల్లు అర్జున్ మూవీలా పీరియడ్ లో తీసుకురాడు కదా. స్త్రీ 2 తర్వాత ఆచి తూచి సినిమాలు చేస్తున్న శ్రద్ధా కపూర్ తన నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించిందా? రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా సినిమా ఉండబోతుందా? ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం సాహో బ్యూటీ నుండి చేజారిపోయిందా? ఇక హీరో డామినేట్ సినిమాలు చేయదా? Have a look. స్త్రీ 2 భారీ సక్సెస్ తర్వాత శ్రద్ధా కపూర్ లో చాలా మార్పులు వచ్చాయి. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడం లేదు. ముఖ్యంగా హీరో డామినేటెడ్ స్టోరీలు ఒప్పుకోవడం లేదు మేడం. అలాగే రెమ్యూనరేషన్ విషయంలోనూ రాజీ పడడం లేదని సమాచారం. దీనివల్ల కొన్ని ఛాన్సులు కూడా మిస్ అయినా డోంట్ కేర్ అంటోంది సాహో బ్యూటీ. ఇక ఎట్టకేలకు మేడం సినిమాను సెట్ చేసినట్లు టాక్. చావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉతేకర్ తో ప్రాజెక్టు పట్టాలెక్కినట్టు బాలీవుడ్ వర్గాల్లో బజ్ నడుస్తోంది. చావా తర్వాత మరో మరాఠీ పర్సనల్ లైఫ్ స్టోరీతో రాబోతున్నాడు లక్ష్మణ్ ఉతేకర్. తామాషా క్వీన్ గా పేరు గడించిన విఠాభాయి నారాయణ గావర్కర్ జీవిత కథను బిగ్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నాడు. ఈ బయోపిక్ ను దినేష్ విజన్ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఏథా అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ గట్టిగానే పుచ్చుకుంటుందట మేడం. అలాగే మడాక్ హారర్ థ్రిల్లర్ స్త్రీలో భాగంగా తెరకెక్కిస్తున్న యానిమేటెడ్ ఫిల్మ్ చోటీ స్త్రీకి తన ముఖాన్ని అరువివ్వనుంది శ్రద్ధ. స్త్రీ 2 కన్నా ముందే శ్రద్ధ ఓ హిట్ మూవీని చేజార్చుకుంది. ఈ విషయాన్ని రీసెంట్లీ బయటపెట్టాడు ఆదిత్య సర్పోదర్. ముంచాను తొలుత లెస్బియన్ స్టోరీ అనుకుని, హీరో బిట్టు ప్లేస్ లో తొలుత అమ్మాయిని అనుకుని క్యారెక్టర్ డిజైన్ చేశామని శ్రద్ధపై లుక్ టెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కానీ చివరికి కథ మార్చామని చెప్పాడు. స్త్రీ 2 కన్నా ముందే వచ్చిన ఈ సినిమా కూడా 100 కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి విదితమే. సినిమా హిట్ అయితే హీరోయిన్స్ ని హీరోలు మేకర్స్ రిపీట్ చేయడం క్వైట్ కామన్. గతంలో హీరోయిన్స్ కొరత వల్ల ఈ కల్చర్ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత పొరుగు భామల హడావిడి పెరిగాక ఈ ఒరబడి తగ్గింది. కానీ ఈ మధ్యకాలంలో ఈ ధోరణి పెరిగినట్లే కనిపిస్తోంది. సీనియర్స్ నుండి జూనియర్స్ వరకు హీరోయిన్స్ ని రిపీట్ చేస్తున్నదెవరో ఓ లుక్కేద్దామా? చిరంజీవి నయనతార కాంబినేషన్ మూడోసారి రిపీట్ అవుతోంది. సైరా నరసింహారెడ్డిలో భార్యాభర్తలా నటించిన చిరు నయన్ మనశంకర వరప్రసాద్ గారిలో విడిపోయిన భార్యాభర్తలా కనిపిస్తున్నారు. మధ్యలో వచ్చిన గాడ్ ఫాదర్ లో అన్నా చెల్లెలుగా నటించారు. మనశంకర వరప్రసాద్ గారితో ఈ సంక్రాంతికి ఈ పేర్ మరొకసారి సందడి చేయబోతోంది. స్టాలిన్ ఫ్లాప్ అయిన చిరంజీవి త్రిష కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఇద్దరూ కలిసి నటించిన స్టాలిన్ ఫ్లాప్ కాగా విశ్వంబరలో మరొకసారి జంటగా కనిపించనున్నారు. సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో రూపొందుతోంది. 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ కాబోతోంది. విక్టరీని ఇంటి పేరుగా మార్చిన వెంకటేష్ సీనియర్ బ్యూటీ మీనాని రిపీట్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరి కాంబోలో ఇప్పటి వరకు చంటి, సుందరాకాండ, సూర్యవంశం, అబ్బాయి గారు దృశ్యం 1 and 2 లో నటించారు. ఇప్పటి వరకు ఫ్లాప్ చూడని ఈ కాంబో దృశ్యం 3 లో కూడా కనిపించబోతున్నారు. హిట్ పేజ్ చాలా మంది ఉంటారు, కానీ కెమిస్ట్రీ కలిసిన జంటలు తక్కువగా కనిపిస్తాయి. కెమిస్ట్రీ కలిస్తే చాలు, సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం ఉండదు. ఆ ఇద్దరిని మరోసారి వెండి తెరపై చూడాలనుకుంటారు. టాలీవుడ్ లో కెమిస్ట్రీ బాగా పండిన ఆ జంట మూడో సినిమాతో ముందుకొస్తుందా? ఇంతకీ ఆ ప్రేమ పావురాలెవరు? టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మరొకసారి జోడీ కట్టబోతున్నారు. గీత గోవిందం హిట్ అయి డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయిన ఈ జంటకు యమ క్రేజ్. రౌడీ జనార్దన్ తర్వాత విజయ్ సాంకృత్యన్ ప్రాజెక్ట్ లో రష్మిక హీరోయిన్ అంటూ వార్తలొచ్చాయి.
గతంలో మైత్రి స్పందిస్తూ వేచి చూద్దాం అని అర్థం వచ్చేలా లెట్స్ సీ అని రష్మికను ట్యాగ్ చేసింది. దీనికి ఆమె రిప్లై ఇస్తూ ఓకే అంటూ నవ్వుతున్న ఎమోజీలు పోస్ట్ చేసింది. దీంతో ఈ లవర్స్ మరొకసారి జత కడుతున్నారంటూ రౌడీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టిన బేబీ కాంబో రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమాతో 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ వెండితెరకు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇక నాని, నాగార్జున కూడా హీరోయిన్స్ ని రిపీట్ చేస్తున్నారన్న బజ్ గట్టిగా వినిపిస్తోంది. నాని అప్ కమింగ్ ఫిల్మ్స్ పారడైజ్ అండ్ సుజిత్ మూవీ, శేఖర్ కమల ప్రాజెక్టుల్లో తనతో వర్క్ చేసిన హీరోయిన్స్ కే ఛాన్స్ ఇవ్వబోతున్నాడని టాక్. ప్రియాంక అరుళ్, సాయి పల్లవి, శ్రీనిధి శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే నాగ్ 100వ సినిమా కోసం టబు కూడా నటిస్తుందని వార్తలొచ్చాయి. కానీ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రాలేదు. ఇవే కాదు, ఇంకా కొన్ని కాంబినేషన్స్ సెట్ కాబోతున్నాయని టాక్. జటాధర నుండి మరో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ది గర్ల్ ఫ్రెండ్ నుండి మరో సాంగ్ వచ్చేసింది. తండ్రి చేస్తున్న సేమ్ మిస్టేకే చేస్తున్నాడు ప్రణవ్. వీటి ఫుల్ డీటెయిల్స్ తో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. సుధీర్ బాబు, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ ఫిల్మ్ జటాధర నవంబర్ 7న ఆడియన్స్ ముందుకి రాబోతోంది. గతంలోనే ట్రైలర్ రిలీజ్ చేసి అటెన్షన్ క్రియేట్ చేసిన టీం విడుదల సందర్భంగా రిలీజ్ ట్రైలర్ వదిలింది. రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న ఫిల్మ్ ది గర్ల్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ నవంబర్ 7న ఆడియన్స్ ముందుకి రాబోతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ ముగిల్నేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్ ఇమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు ఈ సినిమాని. కాగా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రి మోహన్ లాల్ లా తెలుగు ఆడియన్స్ కి చేరువయ్యేందుకు ట్రై చేస్తున్నాడు ప్రణవ్ మోహన్ లాల్. కానీ సేమ్ ఫాదర్ చేసిన మిస్టేకే చేస్తున్నాడు. ఎంపురన్, తుడరుం లాంటి మలయాళ సినిమాలను సేమ్ టైటిల్స్ తోనే తెలుగులో రిలీజ్ చేశాడు లాలెటన్. సినిమాలు బాగున్నా టైటిల్ కొంత మైనస్ అయ్యాయి. ఇప్పుడు ప్రణవ్ కూడా అప్కమింగ్ ఫిల్మ్ డిఎస్ సీరే అంటూ వస్తున్నాడు. నవంబర్ 7న వస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ కూడా ఇదే పేరుతో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీ విష్ణు హీరోగా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మూవీ తెరకెక్కబోతోంది. ప్రతి ఒక్క యంగ్ స్టార్ కథేనంటూ ప్రకటించింది బ్యానర్. ఫన్ అండ్ ఇమోషన్స్ కలగలిపి ఉండబోతున్నట్లు వెల్లడించింది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది ఈ ప్రాజెక్ట్. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, bye bye.